మకర రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు ఇది సాధారణ రోజు కానే కాదండి. బి అక్షరంతో పేరు మొదలైతే వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారనమాట. ఇది యాదృచ్ఛికం కానే కాదు, ఇది దైవ సంకేతం అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని ఒంటరిగా వినండి, పూర్తిగా వినండి, ఎందుకంటే ఈరోజు మీ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మకర రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి అండి. అధిపతి గ్రహం శనిదేవుడు. తత్వం వచ్చేసి భూతత్వం అనమాట. ప్రకృతి వచ్చేసి క్రమశిక్షణ, ఓపిక, బాధ్యత. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపు కలవారన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని మకర రాశి వారు అంటారండి. మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే బయటికి నిశ్శబ్దంగా ఉంటారు, కానీ లోపల గట్టి పట్టుదల కలిగి ఉంటారండి. మాట తక్కువ కానీ పని ఎక్కువ అన్నమాట. బాధ్యత తీసుకుంటారు, ఆర్థిక భద్రత కోరుకుంటారండి. ఎవరి మీద త్వరగా నమ్మకం పెట్టుకోరు. ఒక్కసారి నమ్మితే చివరి వరకు ఉంటారని చెప్పుకోవచ్చు. కష్టానికి భయపడరు, ఆలస్యంగా కానీ ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. బి అక్షరంతో ఉన్న వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజు ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక చర్చ జరుగుతుందన్నమాట. పాత బకాయి విషయం తెరపైకి రావడం కానీ, ఉద్యోగ అవకాశం గురించి సమాచారం కానీ, బిజినెస్ ఆఫర్ కానీ, ఒక రహస్య విషయం తెలిసిపోవడం కానీ, కుటుంబ విషయంపై సీరియస్ మాట్లాడడం కానీ, ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట మీకు రేపటి రోజు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. వెంటనే సంతకాలు ఏ దానిపైన చేయొద్దండి. డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి రేపటి రోజు. భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకండి. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఫోన్లో చెప్పిన మాటను నమ్మే ముందు పరిశీలించండి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లాక్ కలర్, అలాగే డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 4 అనమాట. పడమర, దక్షిణ, పడమర ఈ దిశలో ప్రయాణం మీకు రేపటి రోజున కొంచెం స్థిరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఫోన్ కాల్ రూపంలో వచ్చే పరిణామం అంటే బి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో అకస్మాత్తుగా కాల్ రావచ్చండి. ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ పంపొచ్చు, ఉద్యోగ సమాచారం ఇవ్వవచ్చు, డబ్బు విషయంపై చర్చ మొదలు పెట్టవచ్చు, ఒప్పందం గురించి కూడా మాట్లాడచ్చు అనమాట. ఈ కాల్ వల్ల మీకు ఒక కొత్త దారి కనిపిస్తూ ఉందండి, కానీ ఓపిక అవసరం అనమాట. తొందరపడి నిర్ణయం తీసుకుంటే కనుక చిన్న నష్టం కలుగుతుంది. శాంతంగా ఉంటే పెద్ద లాభం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రత్యేకమైనటువంటి పరిహారం వచ్చేసి ఉదయం నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకోండి. శని దేవుడికి నమస్కరించండి. రేపటి రోజున యొక్క మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని దేవుడికి నమస్కరించుకోండి. సాయంత్రం వచ్చేసి ఒక చిటికెడు నల్ల తిల్లలు బయట చల్లండి. అంటే నా ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీ మనసులో చెప్పుకోండి. రేపటి రోజున మీరు నల్ల దుస్తులు కానీ, నువ్వులు కానీ, పేదవారికి భోజనం కానీ, కాకులకు అన్నం కానీ, ఇది శని కటాక్షాన్ని పెంచుతుందండి. కానీ రేపటి రోజున మకర రాశి వారు మీ ఓపికే మీ రక్షణ అన్నమాట. మీ మౌనమే మీ బలం అని చెప్పుకోవచ్చు. బి అక్షరంతో ఉన్న వ్యక్తితో గౌరవంగా మాట్లాడండి. మాటలకు కొలిచి మాట్లాడండి. రహస్య విషయాలు అసలు బయట పెట్టుకోవద్దండి. డబ్బు విషయంలో జాగ్రత్త కూడా చాలా అవసరం అన్నమాట. ఈరోజు మీకు ఈ పరీక్ష రోజు అనమాట. సరైన నిర్ణయం తీసుకుంటే ఇది మీకు లాభంగా కూడా మారుతుంది. తప్పు నిర్ణయం తీసుకుంటే చిన్న సమస్య మీకు పెద్దదిగా కూడా అవుతుందన్నమాట. కానీ మీకు రేపటి రోజున దైవం సంకేతం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వెంటనే జాగ్రత్త పడండి. ఇలా జాగ్రత్త పడకపోతే ఆ చిన్న అనారోగ్య సమస్యలే పెద్దగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న అనారోగ్య సమస్యనే కదా నెగ్లిజెన్స్ చేయొద్దండి. ఇక మీకు రేపటి రోజున ఉద్యోగ వ్యాపార విషయంలో వచ్చేసి ఉద్యోగస్తులకైతే ఒక చిన్న గుర్తింపు వచ్చే సూచన అయితే ఉందండి. మీ కష్టానికి మెచ్చుకోలు తప్పకుండా లభిస్తాయన్నమాట. ఇంకా వ్యాపారస్తులకైతే కొత్త ఆఫర్ వస్తుందండి, కానీ లాభ నష్టాలు పరిశీలించాలి. ఇంకా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక డబ్బు రావచ్చు, కానీ అదే రోజున ఖర్చు కూడా విపరీతంగా రావచ్చు అనమాట. అందుకే ఏంటంటే కనుక మీరు రేపటి రోజున బ్లాక్ కలర్ కానీ, డార్క్ బ్లూ కలర్ కానీ ఇలాంటి దుస్తులు ధరించడం మీకు ఎంతో శుభంగా ఉంటుంది. 8 మరియు 4 సంఖ్య మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు రేపటి రోజున ఏదైనా సరే ఏది జరిగినా అంత మన మంచికే అని మీరు తప్పకుండా అనుకోండి.
ఇంకా కుటుంబంలో పెద్దవారి మాట తప్పకుండా వినండి. జీవిత భాగస్వామితో చిన్న అపార్థం కూడా రావచ్చు కాబట్టి మాట తక్కువగా ఉంచండి. ఈరోజు మీ మౌనం మీకు రక్షణగా కూడా ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు కొంతమందితో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు సలహాలు ఇస్తారు, అవి పాటించండి. ఒకవేళ కుటుంబ సభ్యులు ఏదైనా సరే మీకోసం మంచి చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. లేకుంటే మీరు భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ఇక ప్రేమ వ్యవహారాలకు పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే కనుక ఈ యొక్క మంత్ ఎండ్ వరకు మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు మీరు తొందరపడకండి. ప్రేమికులకు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. లేకపోతే వైవాహిక జీవితంలో ఈ రోజున మీ రాశి వారికి ఎక్కువగా సంతోషం కనిపిస్తుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు కూడా అర్థం చేసుకుంటారనమాట. అయితే ఒక అమ్మాయి ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి, మీ మీద ప్రేమ లేదంటే ఇంకేదో కారణం కానివ్వండి కన్నెర చేసిందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది, అది పక్కా. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అపరిమితమైనటువంటి నమ్మకాన్ని ఉంచుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచండి. ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో పూర్తిగా మారుతుందని చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియజేయలేం. కాబట్టి మీ జీవితంలో ఆమె యొక్క ప్రమేయం ముందుగా ఉండవచ్చు, లేదా కొత్తగా కూడా రావచ్చు. ఆ స్త్రీ అనేవారు మీ జీవితంలోకి రావడం వల్ల ఏంటంటే అన్ని రకాలుగా మీకు నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ, అది మీకు బి లెటర్తో ఉన్నటువంటి స్త్రీతో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తితో మీకు పరిచయమైన లేదా గత కొంతకాలం కింద పరిచయమైనటువంటి వ్యక్తి అయినా కానీ ఏ విషయమైనా కానీ మీరు చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. గుడ్డిగా నమ్మకాన్ని పెట్టుకోవద్దండి. ఈ వ్యక్తి మీద మీరు తప్పకుండా పెట్టుకోవద్దండి, సరేనా? ఈ రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా ఒక స్త్రీ కారణంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తక్షణమే జాగ్రత్తలు కూడా తీసుకోండి. గతంలో మీరు ఆ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. మీరు ఏదైనా లేనిపోని విషయాలు మిమ్మల్ని ఇరికించడం కానీ, చేయవలసినటువంటి తప్పును చేశారని చెప్పి సమాజానికి తెలియపరచడం కానీ ఇటువంటివన్నీ చేస్తారనమాట. అంటే ఆవిడ ముందుగానే మీ జీవితంలోకి ఉన్నటువంటి స్త్రీ అయితే కావచ్చు అని చెప్పాం, కానీ నూతనంగా పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు. ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేవారు మీ మీద కన్నెర చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆవిడ ద్వారా మీ చుట్టూ ఉన్నవారు కూడా కావచ్చండి, మీ ఇంట్లో ఉన్నవారు కూడా కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ఒక స్త్రీ అనేవారు ఈరోజు మీరు అనుకోనటువంటి ఇబ్బందులను అయితే మీరు తప్పకుండా ఎదుర్కోక తప్పదనమాట. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఈ రోజున మీకు చక్కగా కలిసి వచ్చేటువంటి దేవతారాధన లలితా సహస్రనామం పారాయణం అయితే చేయండి. లలితాదేవి ఆరాధన మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుందన్నమాట. లలితా సహస్రనామం అనేది ఇంట్లో టీవీలో కానీ ఫోన్లో కానీ ప్లే అయ్యేలా చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి శక్తులు ఉంటాయి, పూర్తిగా తొలగిపోతాయండి. ప్రతిధ్వనించేలా ప్లే చేసుకోండి. భగవంతుడి యొక్క చక్కగా దీపం పెట్టుకోండి. మీకు నచ్చినటువంటి ఇష్టదేవతారాధన చేసుకోవడం ద్వారా లలితాదేవి పూజ మీకు బాగా లాభాలను అయితే కలిగిస్తుందని చెప్పుకున్నాం కదా. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఈ రోజున మీకు ఏర్పడతాయి. గణనీయమైనటువంటి వ్యాపార లాభాలను మీరు పొందుతారనమాట. వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తారు, కానీ చేసేటువంటి పనుల గురించి, చేసేటువంటి ఆలోచనల గురించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఎవరికి కూడా ఇవ్వకండి. కొంచెం జాగ్రత్తగా రహస్యంగా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇక నిత్యము కూడా మీరైతే శివారాధన తప్పకుండా చేసుకుంటే అన్ని రకాల శుభకరమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారండి. ఇక ఒక స్త్రీ అనేవారు మీ మీద ఏ విధంగా పగను పెంచుకుంటుందనే విషయాల గురించి అయితే మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఇక ఉద్యోగపరంగా అన్ని అవకాశాలు ఈ రోజున మీకు పొందవచ్చని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా ఉంటుందన్నమాట. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున మంచి ఫలితాలే కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే మీకు రేపటి రోజున చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని మీరు తప్పకుండా గడపబోతున్నారనమాట. కుటుంబ విషయంలో కూడా ఎటువంటి కలహాలు లేకుండా చక్కగా మీ జీవితాన్ని మీరు ఈ రోజున గడపబోతున్నారండి. ఎవరి విషయంలో కొంచెం గొడవ పడకుండా, ఎవరిని తడుముకోకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా రేపటి రోజున మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఒక అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళి అనవసరంగా వాగ్వాదాలు పెంచుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకోకుండా ఏదైనా సరే కొంచెం దూరంగా గొడవలకు ఉండడం వల్ల మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉందండి. ఈరోజు మీరు వినింది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం. బి అక్షరంతో ఉన్న వ్యక్తితో జాగ్రత్త ఓపికతో వ్యవహరించండి. మీ ఓపికే మీ విజయం, మీ మౌనమే మీకు బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం రేపటి మీ స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా
మీ వెంట ఉండాలి అని కోరుకుంటున్నాను. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్